హలో అండి. ఇవాళ అయితే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మా పిల్లలైతే గారెలు అడిగారండి. సరే అనేసి నేను కూడా ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టాను. సరే అనేసి ఇంకా గారెల కింద వేసేసానండి. అది కూడా నేను మిక్సీలో ఆడి వేసాను అనమాట. గారెలు చాలా బాగుంటాయండి, చాలా టేస్టీ. కానీ చాలామంది అనుకుంటారు మిక్సీలో అయితే గట్టిగా వస్తాయి, గ్రైండర్లో అయితేనే మెత్తగా వస్తాయి అనుకుంటారు. కానీ అలాంటిది ఏం కాదండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ మెత్తగా పట్టేసుకున్నాం అంటే పిండిని మిక్సీలో వేసినా సరే చాలా మెత్తగా బాగుంటాయండి గారెలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనిలో అయితే నేను కొంచెం జీలకర్ర, ఉప్పు, కొంచెం ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేశానండి. ఇడ్లీ రవ్వ వేస్తే మనకి ఎప్పుడు క్రిస్పీగా ఉంటుంది అనమాట గారెలు పెడితే పిల్లలకి చాలా బలవంటండి. వారానికి ఒకసారైనా సరే మీరు కూడా మీ పిల్లలకి వేసి పెట్టండి. నేనైతే కొద్దిగా ఆవాళ్ళు కూడా వేస్తున్నానండి. దానికోసం అయితే పెరుగు తాలింపు పెడుతున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత దీనిలో శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోండి కావాలంటే, నేను వేయలేదు. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి దీనిలో. ఈలోగా మజ్జిగను కొంచెం పలుచగా బిల్లబిల్లలా లేకుండా పలుచగా తొరిపేసుకుని దాంట్లో సాల్ట్ వేసేసుకోండి సరిపడగా. వేసేసుకుని స్టవ్ ఆపేసుకోండి. వేడి మీద అయితే వేయకూడదండి. 1 నిమిషం ఉన్న తర్వాత అప్పుడు వేయాలన్నమాట మజ్జిగ. అంతేనండి, మన మజ్జిగ అయితే తాలింపు అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని గారెలకైతే మూకుడు పెట్టేసుకుందాం. నేనైతే ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రైలకి ఎక్కువ ఆయిల్ అయితే వాడనండి. మనం ఎంత అయితే అవసరమో అంతే వేసుకుంటారండి. దాన్ని నాకు రీయూజ్ చేయడం నాకు అంత ఇష్టం ఉండదండి. ఆయిల్ ఒక 2 డేస్లో అయిపోవాలన్నమాట. గారెల షేప్ చూసి నవ్వకండి. హార్లిక్స్లు, బూస్ట్లు ఇలాంటివన్నీ తాగేస్తే ఏదో బలం వచ్చేస్తుంది అని అనుకుంటారండి. కానీ ఏం కాదండి. అవన్నీ ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి అలా అనుకుంటారు. కానీ మనం ఇంట్లో వండి పెట్టిన ఫుడ్డే మన పిల్లలకి ఎంతో ఆరోగ్యం అండి, బలం కూడా వస్తుంది అనమాట. సరిగ్గా మన పెద్దలు చెప్పిన పిండి వంటలు అవన్నీ మనం ఫాలో అయ్యామంటే, సున్నుండలో ఇలాంటివన్నీ చేసి పెట్టామంటే వాటికన్నా బలం ఇంకెందులోని లేదండి. ఆవాళ్ళు అయితే మా ఇంట్లో పెద్ద ఎవరో ఇష్టపడరండి, తక్కువ. అందుకే కొద్దిగానే వేస్తున్నాను.
ఇప్పుడు ఇవి కూడా తీసి పెరుగులో వేసేసుకోవచ్చండి. మనం ఫస్ట్ వేసిన గారెలు ఆల్రెడీ కొంచెం పీల్చేసి ఉంటాయి కాబట్టి అవి పైన పెట్టుకుని ఇవి అడుగు పెట్టుకోండి. అప్పుడు ఇవి కూడా బాగా పీల్చుతాయి అన్నమాట. ఇదేంటిది? ఏంటిది? పీల్చేసుకున్నట్టు ఇంతేనండి. మన ఆవళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. శుభ్రంగా దాంట్లో ఉన్న మజ్జిగ అంతా పీల్చేసినాయి. ఆవళ్ళు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు మనం నవలాల్సిన పని లేదు, తినాల్సిన పని లేదండి. నోట్లో పెట్టుకుంటే చాలా అవే వెళ్ళిపోతున్నాయి కడుపులోకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మిక్సీలో ఆడుకున్నప్పుడు పిండి ఎప్పుడు కూడా కొంచెం వాటర్ వేసుకోవాలండి. కావాలంటే సోడా వేసుకోవచ్చు, కానీ అది కూడా అవసరం లేదండి. అసలు కొంచెం వాటర్ వేస్తే చాలండి. మనకి మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట గారెలు. ఇవి అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.